రీసెంట్‌గా 'ప్రభాస్' గారి నుంచి 'రాజాసాబ్' నుంచి ఒక లుక్ వచ్చింది. లుక్ అయితే క్రేజీ ఉంది. ఒక యానిమేషన్ టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసినప్పుడు కూడా ఆ సినిమా థీమ్ ఎలా ఉండబోతుంది అనేది మనకు కొంచెం అర్థమైందనమాట. ఒక హర్రర్ కామెడీ జోనర్‌లో మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీ పైన ఆడియన్స్‌కి అలాగే ఇండియా వైడ్ మంచి హోప్ అయితే ఉంది. హైప్ కూడా అలానే క్రియేట్ అవుతూ పెరుగుతూ వస్తుందనమాట. సో అయితే ఈ మూవీలో విలన్‌గా సంజయ్ దత్ గారు ఉన్నారని తెలుస్తుంది. సో ఈ మూవీ సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మూవీ టీము. సో రీసెంట్‌గా వచ్చిన లుక్ అయితే కొంచెం ప్రభాస్ గారు ఇంతవరకు చేయని టైప్ ఆఫ్ క్యారెక్టర్ని మళ్ళీ ఆయన ప్లే చేస్తున్నారు. ప్రభాస్ గారు మనం 'బాహుబలి' నుంచి చూసుకున్నామంటే ప్రతి సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఒక లవర్ బాయ్ గాను, అలాగే 'సలార్‌లో మాస్ హీరో గాను, 'కల్కిలో' కొంచెం పౌరాణిక టైప్ ఆఫ్ క్యారెక్టర్ని కానీ, ఒక సైంటిఫిక్ క్యారెక్టర్ని కానీ చేయడం కానీ, సో ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 'రాజాసాబ్'లో ఒక హర్రర్ జోనర్ని ఎంచుకున్నారు. సో అందులో కూడా ఒక ఓల్డ్ ఏజ్ గెటప్ కూడా ఆయన ప్లే చేశారనమాట. అయితే ఈ మూవీ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుంది, హాలీవుడ్ టైప్ ఆఫ్ విజువల్స్ ఈ మూవీలో ఉన్నాయని చెప్పి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ గారు చెప్పారనమాట. సో ఆయన ఈ మూవీ సంబంధించిన మ్యూజిక్ రైట్స్ కొనుక్కున్నారు. సో అందులో కొన్ని సీన్స్ అలాగే సాంగ్స్ విన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ మూవీ హాలీవుడ్ మూవీ అయిన 'హ్యారీ పాటర్' టైప్ ఆఫ్, అంటే ఆ థీమ్ 'హ్యారీ పాటర్'లో ఉన్న థీమ్, డార్క్ థీమ్లో కొంచెం మ్యాజికల్ పవర్స్తో ఈ మూవీ ఉండబోతుందని సో ఆయన చెప్పారనమాట. సో ఈ మూవీపై నాకు చాలా హోప్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ మూవీ మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఇండియా వైడ్ మరోసారి 1000 crores అందుకోబోతుందని చెప్పి ఆయన చాలా ధీమాగా ఉన్నారు. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.